అందరికి నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు చెలో జువ్వల దిన్నె అని చెప్పేసి కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. మరి సరే, ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ హోదా లేకపోయినప్పటికీ ఆయన ప్రజల పక్షాన నిలబడడం ఆయన బాధ్యత. ప్రజల సమస్యలపైన ప్రశ్నించడం ఆయన బాధ్యత కాబట్టి దానిని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. సరే, మరి చెరో జువ్వల దిన్నె గ్రామం ఏదైతే ఉందో కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో జువ్వల దిన్నె గ్రామం. మరి దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి మరి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి? మరి రాష్ట్ర ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి ఉన్నటువంటి ఆదరణ ఏ స్థాయిలో ఉందనేది దీని ఉదాహరణగా మనము చెప్పవచ్చు. మామూలుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2019 సంవత్సరంలో, అంటే 2019 సార్వత్రిక ఎన్నికలలో విజయదుందుబి మోగించింది. ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ వైసీపీ మొత్తం విజయదుందుబి మోగించింది. అయితే తిరిగి 2024 సంవత్సరానికల్లా చూసుకున్నట్టయితే కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. ఒక్క సీటు కూడా గెలుపొందలేకపోయింది ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి. మరి దీనికి కారణాలు ఏంటయ్యా అనేది ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు. మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి ఒకవైపు చెలో జువ్వల దిన్నె అనే గ్రామానికి పిలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసేసి వదిలేసినటువంటి సంగతి ఈరోజు మత్స్యకారులు సైతం జగన్మోహన్ రెడ్డి గారి సభలకు హాజరైతే ₹1,00,000 జరిమానా విధిస్తామని చెప్పేసి ఏకంగా ఆ గ్రామాలు దాదాపు 164 గ్రామాలు ఉండడం జరుగుతుంది కావలి నియోజకవర్గం. ఆ 164 గ్రామాల ప్రజలు సైతము ఆ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము అంటే ఏ పార్టీకి సంబంధం లేకోకుండా మనము మనలోనే ఎజెండా పెట్టుకొని మన సమస్యల మీద మనమే పోరాటం చేసుకొని ఏ పార్టీ సహకారం తీసుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. చెలో జువ్వల దిన్నె గ్రామం అని చెప్పేసి కార్యక్రమానికి వైసీపీ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వెళితే ఖచ్చితంగా వాళ్ళతో ₹1,00,000 జరిమానా విధిస్తామని చెప్పేసి ఆ గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో మత్స్యకారులకు వాళ్ళే విధించుకోవడం జరిగింది. వాళ్ళే నిర్ణయం చేసుకోవడం జరిగింది. మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని చెప్పేసి వాపోతూ ఉన్నారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, మాకు ఇప్పుడు చేసేది ఏముందని చెప్పేసి ఒక రకంగా మత్స్యకార ప్రజలే ఈరోజు పబ్లిక్ టాక్లో భాగంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది మీడియా పాయింట్కి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా వచ్చేది మేమే, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పేసి ఒకవైపు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. మరి గ్రౌండ్లో రియాలిటీ ఏంటి అనేది ఈ జువ్వల దిన గ్రామం సాక్షిగా, అంటే ఈ జువ్వల దిన కార్యక్రమం ఏదైతే చెలో పిలుపుకి ఇచ్చారో దీని సాక్షిగా మనం చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ఈరోజు మత్స్యకారులలో సైతం వ్యతిరేకతను మూత కట్టుకున్నటువంటి ఆ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అనేది ఈరోజు మనకు మీడియా పాయింట్గా అర్థమైనటువంటి అంశం. మరి ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నాకు అంత ఓటు బ్యాంక్ వస్తుంది, నాకు అన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి పదే ఆ పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వమైన, మరి ద్వితీయ శ్రేణి నాయకత్వమైన, సోషల్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అన్నిట్లోనూ ఒక ఫేక్ సర్వేలను రిలీజ్ చేసి పదే 10 సార్లు అబద్ధాన్ని చెబితే అది నిజమైపోతుంది అన్నట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే, తీరా చూస్తే చెలో జువ్వల దిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే మత్స్యకారులలోనే ఇంత వ్యతిరేకత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకా అన్ని వర్గాలలోనూ ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం బాగా జరిగిందని కొంతమంది అప్పుడే సోషల్ మీడియాలో హైప్ ఇవ్వడం మొదలుపెట్టారు. సరే, ఏదైనా ఆ పార్టీలో వాళ్ళు డబ్బు తీసుకున్నా కానీ సరే, ఏదైనప్పటికీ వాళ్ళ పార్టీని నాయకుడిని లేపుకోవడం అనేది వాళ్ళ బాధ్యత కాబట్టి లేపుకుంటున్నారు. దాంట్లో మనం కూడా తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే మరి గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా ఓటర్లు వేరే ఉన్నారు మరి అన్నట్టుగా ఈరోజు మా కార్యక్రమానికి కూడా మాకు వచ్చేటువంటి మత్స్యకారులు వేరేలా ఉన్నారు అని చెప్పేసి అనే తరహాలు ఈరోజు కార్యక్రమం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల ప్రజలలో ప్రధానంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి మత్స్యకారులను కూడా ఎక్కడెక్కడో వాళ్ళని తోలి, అంటే బస్సులు వెహికల్స్ పెట్టేసి ఆ కార్యక్రమానికి పంపడం జరిగిందని చెప్పేసి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కనుక్కొని చెప్పేటువంటి మాటలు. మరి ఆ ప్రజలు, ఆ మత్స్యకారులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా అనడం జరిగింది. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారంలో ఉన్నప్పుడు మా వైపు కనీసం తొంగి చూడనటువంటి వ్యక్తి,
ఈరోజు కేవలం రాజకీయం చేయడం కోసం మాత్రమే, కేవలం తన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మా యొక్క సమస్య మీద రాజకీయ పోరాటం చేసినట్లుగా నటించి ఈరోజు మా గుండా ఆయన రాజకీయ లబ్ధి పొందాలి మా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి నాతో చెప్పినటువంటి సంభాషణ. కాబట్టి ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీని చెప్పుకోకుండా కేవలం డిజిటల్ మీడియా, సోషల్ మీడియాని నమ్ముకొని ఆయన హైప్ ఇవ్వడంలో గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీని జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసేటువంటి వ్యక్తులు ఆ పార్టీలో కరువు అయ్యారని చెప్పేసి కూడా ఆ వ్యక్తి ఈ విధంగా నాతో సంభాషణ చేసుకోవడం జరిగింది. ఇదండి సంగతి. చలో జువ్వల దిన కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి షాకే తగిలింది మత్స్యకారుల కార్మికుల నుంచి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం.